జగన్ గారికి పాలాభిషేకం చేస్తున్నారండి. పొగాకు రైతులు పాలాభిషేకం చేస్తున్నారు. ఏదైతే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారో జగన్ గారి పర్యటన వల్ల ఉపయోగం ఏంటి, జగన్ గారి పర్యటన వల్ల ఉపయోగమేమి లేదు ఏంటి, ఏదైతే విధ్వంసం తప్ప ఏంటి అని కొన్ని వ్యాఖ్యలు అయితే హోమ్ మినిస్టర్ గారు చేశారు. కాదండి, జగన్ గారి పర్యటన వల్ల లాభం ఇది అని ఒక రైతు మాట్లాడుతున్న వీడియో నేను పెడతాను. అతని ఆనందం చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, 2 మండలాల్లో మరి ముఖ్యంగా తేవరపల్లి అలాగే కొయ్యలగూడెం మండలాల్లో జగన్ గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తున్నారు. దేని గురించి ఏంటో నేను చెప్తాను. చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారికి ఫోటోకి పాలాభిషేకం చేయడం ఏంటి అంటే కనుక, ఏదైతే అసలు అమ్ముకోవడానికి సరైన ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారో ఆయా రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు. పొగాకు రైతులు వెళ్ళి జగన్ గారిని కలిశారు. కలిసి మా బాధలు వినండి, మా కష్టాలు ఏంటో తెలుసుకోండి, ఒకసారి రండి దేవరపల్లికని ఆహ్వానిస్తే జగన్ గారు వెళ్ళారు. ఈ పొగాకు రైతులనే కాదండి, ఆక్వా రైతులు కలిశారు, అలాగే వరి రైతులు కలిశారు, అలాగే మామిడి రైతులు కలిశారు. ఇలాగ ఒక్కరిద్దరు కాదు, ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారి తాడేపల్లి వైపు అయితే కనుక చూస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, జగన్ గారిని ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు జగన్ గారు రావడం వల్ల ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం బాగా పనిచేస్తుందని చెప్పాలా. కూటమిలో ఒక కదలిక అనేది వస్తుంది. ఆ కదలిక వల్ల రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పాలా. ప్రత్యక్ష సాక్ష్యం చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఈ దేవరపల్లి పర్యటన. ఈ దేవరపల్లి పర్యటన జగన్ గారి చేయకముందు వాస్తవంగా అయితే కనుక జగన్ గారిని కలిస్తేనే రైతులు 10 రూపాయలు పెంచారు ప్రభుత్వం. జగన్ గారిని కలిసిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత 15 రూపాయలు పెరిగిందండి. అంటే జగన్ గారి పర్యటన ప్రభావం వల్ల 25 రూపాయలు పెరిగింది. వాళ్ళకి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ హైయెస్ట్ రేస్ట్ 270 రూపాయలు ఎంతో ఉంటే ఇప్పుడు 290 రూపాయల దాకా పెరిగింది. కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జగన్ గారు ఫోటోకి పాలాభిషేకం చేస్తారు. ఒకసారి ఆ రైతు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో నేను వస్తాను అని చెప్పగానే 10 రూపాయలు పర్ కేజీ పెరిగింది. మరి అదేవిధంగా దేవరపల్లి వచ్చిన మరుసటి రోజునే 15 రూపాయలు, అంటే 265 రూపాయలు హైయెస్ట్ ప్రైజ్ ఉన్న పొగాకు ఈరోజు 290 రూపాయలకి హైయెస్ట్ ప్రైజ్ గా నమోదైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 కేజీకి 25 రూపాయలు పొగాకు ధర పెరిగింది. వైఎస్ జగన్ పర్యటన అనంతరం చకచకా పొగాకు ధరలు పెరగడంతో రైతులను ఆదుకోవడంలో జగన్ ఎంత సక్సెస్ అయ్యారో అర్థమవుతోంది. కొయ్యలగూడెం, దేవరపల్లి మండలాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వెళ్తే చాలు మాకు న్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలు మాకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. కాబట్టి ఆయన ప్రభావం ఇక్కడనే కాదు, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అలాగే మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అలాగే ప్రతి చోట కూడా, ఎక్కడ దాకా ఎందుకు అమరావతిలో మోసపోయిన రైతులు కూడా ఏంటి మా పొలాలు లాగేసుకుంటున్నారు, బలవంతంగా మేము ఇవ్వమన్నా సరే లాగేసుకుంటున్నారు అని అమరావతి రైతులు గగ్గోలు పెడుతున్నారు. గగ్గోలు పెడతా ఉంటే ఆ రైతులకు కూడా మాట్లాడి ఏంటి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఏదైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులకు ఏదైతే ఒక జీవో ఉందో ఆ జీవో రద్దు చేయకపోతే మేము అన్యాయం అయిపోతాం, మీరు రండి అని ఆహ్వానిస్తే గిరిజనుల దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటన వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటన వెనక రైతులకు కావచ్చు, ఎక్కడికైతే వెళ్తాడో వాళ్ళకి లాభం ఉంటుంది. మత్స్యకారులు చూసుకోవచ్చు, విశాఖపట్నం మత్స్యకారులు జగన్ గారు వెళ్ళిన తర్వాత చల్లం కలిగింది, జగన్ గారు వెళ్ళడం వల్ల వాళ్ళకి లాభం కలిగింది. ఇలా 1, 2, 3 అని కాదండి, జగన్ గారి పర్యటన వల్ల ఎవరైతే ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందనే మాట అసలు ఎలాంటి డౌటు లేదు. కాబట్టి ఇక్కడ చూసుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ రైతు కళ్ళలో ఆనందం చూసుకోవచ్చు. కాబట్టే వాళ్ళు పాలాభిషేకం చేస్తారేమో. కూటమి ప్రభుత్వంలో ఒక అలజడి క్రియేట్ అవ్వనా, ఒక కదలికి వచ్చినా అది జగన్ గారి పర్యటన వల్లే. ఏంటి, కొనాల్సిన ధాన్యం కొనాల్సింది ఎంత ఉంటే కొనకుండా ఉన్నది, జగన్ గారు వెళ్ళిన తర్వాత కొన్న ధాన్యం వేరు. ఇలా ప్రతి దాంట్లోనూ జగన్ గారు వెళితే చాలు అక్కడ మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకమే నిజమవుతున్నట్టుంది. మీ అభిప్రాయం ఏంటి? ఇది కరెక్టేనా కాదా? జగన్ గారు వెళ్ళడం వల్ల ప్రభుత్వంలో కదలిక వస్తుంది అన్నది కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.